నమస్కారం. జేపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి మండల తహసీల్దార్ కార్యాలయం నందు పాత ఫైళ్ల దుమ్ము అధికారులు దులుపుతున్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా 80% అర్జీలు భూ సమస్యలపైనే ఉండడంతో నెల్లూరు కలెక్టరేట్ ఆదేశాల మేరకు వెంకటగిరి మండల రెవెన్యూ కార్యాలయంలో ప్రతి గ్రామం పంచాయతీలకు సంబంధించి సర్వే నంబర్ల ఆధారంగా ఎవరి పేరుతో ఎంత భూమి ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, సాగు చేస్తున్న భూమికి సరైన పత్రాలు ఉన్నాయా అనే అంశాలపై పరిశీలనలు చేపడుతున్నారు. ఇలా చేయడం వలన ప్రతి భూమి పట్టాదారుడికి, సాగుదారుడికి, సొంతదారుడికి మధ్య ఖచ్చితమైన న్యాయం సకాలంలో చేయవచ్చునని ఎంఆర్ఓ రాజ్కుమార్ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు. జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ రికార్డులలో తప్పులను సవరించడం కోసం ఒక మార్గదర్శిని తయారు చేసి దాన్ని జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో కూడా రైతుల సమస్యలని, మరి ముఖ్యంగా భూ సమస్యలు, రైతులకున్న భూ సమస్యలు వెబ్ల్యాండ్లో చేసినప్పుడు వాళ్ళకున్న భూమి వెబ్ల్యాండ్లో తప్పుగా నమోదు అవ్వడం వలన వాళ్ళకి లోన్లు రావడం కానీ ఇతర మరి సరిహద్దు సమస్యలు ఇలాంటివి వాటిని సవరించడం కోసం కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద అందరు రెవెన్యూ ఈఆర్ఓలని, ఆర్ఐని మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఒక గ్రామ మార్గదర్శిని తయారు చేసి దానిలో 4 రకాల తప్పుల సవరణని కేటగిరీ ఏ కింద 17 రకాల తప్పుల్ని సవరించడం కోసం మరి ఒక ఇది లిస్ట్ తయారు చేశారు. అలాగే బి కేటగిరీలో కేటగిరీ ఏలో 17 తప్పుల్ని కూడా ఎంఆర్ఓ గారి ఆదేశాలతో వాటిని సవరణ చేయవచ్చు విచారణ చేసి. కేటగిరీ బిలో 4 సవరణలు ఉంటాయి. అది జాయింట్ కలెక్టర్ గారు మాత్రమే చేయాలి. అది భూమి యొక్క వర్గీకరణ, భూమి స్వరూపం, వీటిని మళ్ళా మాన్యువల్ 1బిలో లేనివి వెబ్ల్యాండ్లో ఉన్నట్లయితే వాటిని సవరణ చేయడం కోసం 4 రకాల తప్పులు సవరణ చేయాలంటే వాటిని జాయింట్ కలెక్టర్ గారు ఆమోదం తీసుకొని మాత్రమే చేయాలి. అలాగే సర్వే సమస్యలు ఉన్నట్లయితే సి కేటగిరీలోకి వస్తాయి. అలాగే డి కేటగిరీలో మనకి ల్యాండ్ ఎక్విజిషన్ కింద కానీ ఇతర ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటిని కూడా రికార్డులో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఏబిసిడి ఇట్లా 4 రకాల సమస్యలని వర్గీకరించి వాటిని ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. అది ఒక 10-15 రోజుల్లో ఎక్సర్సైజ్ చేసి విఆర్ఓకి ఒక లాగిన్ ఇచ్చి దానిలో ఏ కేటగిరీలో 17 ఏమిటి అనేది గ్రామాల వారీగా సర్వే నంబర్ వైజ్గా తప్పులు సవరణ చేయడం కోసం పొందుపరిచి వాటిని మళ్ళీ ఎంఆర్ఓ గారు పరిశీలించి కలెక్టర్ గారి లాగిన్లో పంపిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదం మేరకు కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఒకసారి నమోదైనవి మళ్ళీ మనం మార్చాలంటే ఆ పట్టాదారుడి సమ్మతం లేకుండా చేసినట్లయితే సాంకేతికంగా కోర్టుకు వెళ్ళే ఇది కూడా ఉంటాయి. కాబట్టి సందర్భాలు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇలా మీకు తక్కువ నమోదైందని సవరణ చేయడం కోసం వాళ్ళని విచారణ జరిపిన మీదట మరి ఇవన్నీ సవరణ చేయటం జరుగుతుంది. మరి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డేని మండలాల లెవెల్లో జరుగుతుంది, జిల్లా లెవెల్లో, ఆర్డీఓ గారి లెవెల్లో, డివిజనల్ లెవెల్లో కూడా జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ వాటిల్లో 99% గ్రీవెన్స్ వచ్చేది భూ సమస్యల మీద వస్తాయి. ఈ భూ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఇలా చేసి మనం రెవెన్యూ రికార్డులని తప్పులు సవరణ చేసినట్లయితే మరి ఇలాంటి గ్రీవెన్స్లో రైతుల సమస్యలు తీరుతాయని చెప్పేసి కలెక్టర్ గారు ఒక వినూత్నమైన మరి పథకాన్ని దీన్ని ప్రవేశపెట్టి దీన్ని 3 monthsలో 100% రైతుల సమస్యలని ఆన్లైన్లో వెబ్ల్యాండ్లో నమోదైన సమస్యలని వెరిఫై చేసి సమస్యలు పరిష్కరించడానికి మరి దీనికి ఆతిథ్యం మొదలుపెట్టారు. కాబట్టి దీన్ని మా విఆర్ఓలు గత 14వ తారీఖు నుంచి సండే కూడా మా వాళ్ళందరూ కూడా 78 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 46 మండలాల్లో ఎక్కువ గ్రామాలు ఉన్న మండలం మరి వెంకటగిరి మండలం 78 గ్రామాలు ఉన్నాయి. మనకి విఆర్ఓలు చూస్తే 9 మంది మాత్రమే ఉన్నారు. మరి 3 విఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళల్లో కూడా కొంత అనుభవం, అవగాహన దేని ఇద్దరు ఉంటారు. అయినా కూడా వాళ్ళకు కూడా మేము ఈ మార్గదర్శిని వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా
విధంగా చేయాలి అని చెప్పేసి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎన్ని గ్రామాలు చేశాము, ఎన్ని సర్వే నెంబర్లు చేశాము అనే దాని మీద కూడా మేము డైలీ రిపోర్ట్ పంపిస్తున్నాము. ఇది చాలా మంచి రైతులకి చాలా మంచి కార్యక్రమం. ఇది మా దగ్గర ఉన్న ఫైల్స్లో ఇది చేసినట్లయితే ఇంకా మా దగ్గర ఫైల్స్ అవి కూడా క్లోజ్ అయిపోతాయి. కొత్తగా సమస్యలు కూడా ప్రతి సోమవారం వచ్చే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఇది జరగడానికి 3 నెలలు టైం పడుతుంది అనేది ఒక అంచనా. 3 నెలలు అనేది ఇంకో 10 రోజులు 1 నెల రోజులు పెరిగినా కూడా ఇది రైతుల సమస్యల పరిష్కారానికి మాత్రం ఏకైక మార్గం ఇది. దీన్ని అనుసరించి మరి మిగతా జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో మనం చేసిన దాన్ని అనుకరించి కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి అందరూ కూడా సహకరించి రైతులు మా ఎంప్లాయీస్ అందరూ సహకరించి దీన్ని 100% సక్సెస్ చేయడానికి కోరుకుంటున్నాం.